తిరుపతిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, అలాగే సాయంత్రం విశ్వ సైనిక ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలు సాగుతుందని, మరియు ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయని, ప్రతి ఒక్క భక్తులు బ్రహ్మోత్సవానికి వచ్చి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి తిరుమల ఉన్నటువంటి క్షేత్రంలో పనిచేసే మీరందరూ కూడా ప్రతినిత్యం స్వామివారి సేవలో ఉంటారు. మీకు మించినటువంటి భక్తులు నిజంగా ఎవరు లేరు. ఎందుకంటే స్వామిని ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మీరు చూపిస్తూ ఉంటారు. నిత్యం మీ ద్వారానే ప్రపంచానికి వార్త వెళ్తుంది. మీరే స్వామిని సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి పరిరక్షకులు. మీకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మా అందరి తరపున ఆలయ కమిటీ తరపున స్వాగతం, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. స్వామివారి 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుండి అంకురార్పణతో ప్రారంభమవుతున్నాయి. 29వ తేదీ వరకు వైభవోత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 7 గంటల నుండి ధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవాలు, సాయంత్రం పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 5వ రోజు అయినటువంటి 25వ రోజు ప్రతి సంవత్సరము కూడా మనకు రథసప్తమి, గరుడ వాహనమైనటువంటి వాహన సేవ రెండూ కూడా మాకు ఈ ఆలయానికి కలిసి వస్తూ ఉన్నాయి. అంటే మాఘశుద్ధ ఏకాదశి రోజు ఆలయ ప్రతిష్ఠ జరిగింది 2023లో. కాబట్టి మాఘశుద్ధ ఏకాదశి రోజు చక్రస్నానం వచ్చే విధంగా వెనకకి వాహనాలు 9 రోజుల పాటు వాహన సేవలు ఉండే విధంగా బ్రహ్మోత్సవాలు పెద్దలు ఆగమశాస్త్ర ప్రకారం నిర్ణయించారు. ఆ ప్రకారమే 2024 జనవరిలో జరిగాయి, 2025 జనవరి 30 నుండి జరిగాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 2026 జనవరి 20 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు 29వ తేదీ చక్రస్నానంతో ముగిసే విధంగా ఆగమశాస్త్ర ప్రకారము పెద్దలు నిశ్చయించి ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి, అమ్మవారు స్వామివారు ఇద్దరూ కూడా తిరుపతి నుండి తిరుచానూరు నుండి విడిది కేంద్రంగా ఇక్కడ వెలుసున్నారా అన్నట్లు ఇరువురు కూడా మనందరినీ కూడా నిత్యము ఉద్యోగానికి వెళ్ళేవారు, పనులకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉన్న స్వామివారిని అమ్మవారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఇక్కడ స్వామివారు మనల్ని అనుగ్రహించారు. ప్రతి ఒక్కరూ జడ్జిలు మొదలు పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగము, అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజలు అందరూ కూడా అత్యంత అనుకూలంగా స్వామివారిని దర్శించి అమ్మవారిని దర్శించి, ఎందుకంటే మనం అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా స్వామివారి నామస్మరణ చేయకుండా మన దినచర్య మొదలు పెట్టము. ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే పిల్లలతో సహా అటువంటి స్వామివారిని మనకు చేరువలో స్వామివారు ఆయన అనుగ్రహము, దైవ సంకల్పము, స్వామివారు అమ్మవారు ఇద్దరూ ఒకే చోట వెలిసి ఉన్నారు. అంగరంగ వైభవంగా స్వామివారి సేవలు భక్తులందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళే ముందుకొచ్చి, ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులు ఎవరు కూడా నాకు ఇక్కడ ఆలయంలోకి వచ్చేంతవరకు తెలియదు ఎవరు అని. ఆలయంలోనే వారందరూ కూడా భగవంతుని భక్తులు, సత్సంగం అంటారు. స్వామివారి భక్తులు సంగమించడమే సత్సంగం. అక్కడే స్వామివారి కొలువు ఉంటాడు. ఎక్కడ వెంకటేశ్వర స్వామివారు కానీ దైవం ఎక్కడ ఉంటుంది అంటే సజ్జనులు సంగమించేటటువంటి చోటే ఉంటుంది సత్సంగము. అటువంటి సత్సంగంతో ఇక్కడ స్వామివారు కార్యకలాపాలన్నీ నిర్వహించుకుంటూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి స్వామివారి ఆలయంలో 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి.